హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్కి స్వాగతం. ఈరోజు మనం తలకి పెట్టుకునేది హెయిర్ బ్యాండ్ తయారీ విధానం ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, మీరు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనకు తలకి జుట్టు కొద్దిగా ఉన్నప్పుడు మనం ఇలా పెట్టుకుంటాము. ఇది ఎందుకంటే వెంట్రుకలు ముంగట రాకుండా మనం ఈ రింగును పెట్టుకుంటాము. చూడండి తయారీ విధానం ఇప్పుడు మీరు నేర్చుకోండి. రింగు చూసారా ఫ్రెండ్స్, రింగు తీసుకున్నాము. మనము చూడండి చైన్ తీసుకుంటున్నాము, స్టోన్ది, ఫెవిక్విక్, ఇవి తీసుకొని ఇప్పుడు మనం తయారీ విధానం నేర్చుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారీ విధానం నేర్చుకుంటున్నాము. చూడండి, మనం ఫెవిక్విక్ తీసుకున్నాము, చైన్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ రింగుకి చూడండి చాలా బాగుంటుంది. మనకి ఎంత కావాలి అంత తీసుకొని చూడండి, మనకి ఈ మధ్యలో ఇది ఉంది కదా, చూడండి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, మనకి ఎంత కావాలో అంత చూసేసుకొని ఫెవిక్విక్ తీసుకున్నాము. ఫెవిక్విక్ తీసుకొని ఇలా కొద్దిగా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా వదులుకుంటూ ఇలా అంటించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనకి ఫెవిక్విక్ ఇలా పెట్టుకుంటూ మనం ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, చాలా బాగుంటుంది. ఇలా అంటించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనం ఇలా అంటించుకోవాలి. ఒకవేళ మనకు ఫెవిక్విక్ తోని అంటుకోలేదనుకోండి, మనం థ్రెడ్ తీసుకున్నాం, బ్లాక్ థ్రెడ్ తీసేసుకొని కత్తెర తీసుకున్నాం. మనం బ్లాక్ థ్రెడ్ని కత్తిరించాలి కదా, అందువలన తీసుకున్నాం. ఇప్పుడు మనము ఒకవేళ ఫెవిక్విక్ తోని అంటుకోలేదనుకోండి, మనం థ్రెడ్ తోని రెడీ చేద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా మనము 2 వరుసలు తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా 2 వరుసలు తీసేసుకొని కట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము చూడండి, ఇలా ఊడకుండా మనం ఇలా థ్రెడ్తోని ఇలా చూసారా, ఇలా ముడి వేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనము చేసుకున్నాం అనుకోండి థ్రెడ్తోని, మనకి రానప్పుడు మనకి ఫెవిక్విక్ తోని జారుతుందనుకోండి, ఊకే ఊడిపోతూ ఉంటుంది. అందువల్ల మన ఇలా ముడి వేసేసుకున్నాం అనుకోండి థ్రెడ్తోని, ఇలా 2-3 సార్లు చుట్టుకొని ఇలా ముడి వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముడి వేసుకున్నాం కదా, ముడి వేసుకున్న దగ్గర కొద్దిగా ఫెవిక్విక్ వేసినాం అనుకోండి ఫ్రెండ్స్, పెట్టుకుంటే ఫెవిక్విక్ పెట్టుకుంటే ఊడకుండా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా
ఇలా అన్నీ మనము చైన్ని రెడీ చేసుకుందాము. చూడండి, అన్నీ ఇలా మనం థ్రెడ్తోనే ఒకసారి చుట్టుకుందాము. థ్రెడ్తోని బ్లాక్ థ్రెడ్ తీసుకొని ఇలా చుట్టుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనకు తలకి పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం థ్రెడ్తోని ఇలా స్టోన్ పెట్టుకున్నాం. చూడండి, చైన్ స్టోన్తోని తయారు చేసిన చైన్ మనం ఇలా రెడీ చేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు మనము థ్రెడ్ చుట్టుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన ఫెవిక్విక్ వేసుకుందాం ఊడకుండా. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఫెవిక్విక్ ఇలా పెట్టుకోవాలి, ఊడకుండా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మనం ఫెవిక్విక్తోని అంటించుకున్నాం. చూడండి, దారంతో కట్టి ఫెవిక్విక్తోని అంటించుకున్నాము. ఇప్పుడు ఎలా నెత్తికి పెట్టుకోవాలో చూద్దాం.